నమ్మకూడని దాన్ని నమ్మేటట్లుగా చేస్తారు. ఎవరిని? బయట వాళ్ళని కాదు, బయట వాళ్ళని కాదు. ఇన్ హొసన్న మందిర్ విశ్వాసులు వస్తూ ఉంటారు, మందిరానికి విశ్వాసులు వస్తుంటారు కదా. లేకపోతే యేసు ప్రభు నమ్మిన దేవుని బిడ్డల్లో. నువ్వేమో సామాన్యుడివే. ఒకవేళ ఏదో నష్టం కలిగింది అనుకో, ఏదో కాస్త లాభం రాలేదనుకో నువ్వు చేసే దాంట్లో, లేకపోతే నువ్వు అనుకున్నది జరగలేదనుకో, నువ్వేం చేస్తున్నావు? ఆ దారిని పోయాడు, దారిని పోతా ఉంటాడు. వాడిని పోనీకుండా ఏం చేస్తావు? అయ్యా రాయ్యా అంటావు. ఏది జాతకాలు చెప్తాం అని అంటే, వాడి జాతకం బాగుంటే వాడు రోడ్ల మీద పడతాడా? నోరు తెరవండి. వాడి జాతకం బాగుంటే రోడ్డు మీద తిరుగుతాడా? ఏం చేస్తాడు? శుభ్రంగా వాడి పని వాడు చేసుకుంటాడు, వాడి జీవితం వాడు నడుపుకుంటాడు, వాడు బాగుపడతా ఉంటాడు. అవునా కదా? వాడి జాతకం బాగలేకే ఏం చేశాడు? శిలక జాతకం చెప్తామంటే నీవేమో వాడిని పిలిచి ఒక డజన్ అట్టి పనులు పెడితే వాడు తింటాడు, శుభ్రంగా తింటాడు. మరి ఎప్పుడు తిన్నాడో మనకు తెలియదు. అవునా కదా? ఇంత పొడు గ్లాసుకి పాలు ఇస్తే శుభ్రంగా తాగుతాడు, ఎందుకంటే ఎప్పుడు తాగాడో తెలీదు. నువ్వు పెట్టింది తింటాడు, నువ్వు ఇచ్చింది తాగుతాడు. ఆ తర్వాత అయ్యా ఏం జరిగిందో చెప్పండి అయ్యా, రేయింబగుళ్ళు కష్టపడ్డానయ్యా అని అంటే ఏమండి వాడు ఏం చెప్తాడంటే, ఇదిగో శిలక ఉందిగా, శిలక చెప్తుంది, ఇప్పుడు శిలక చెప్పేస్తుంది అని అంటే ఏమండి వాడేమో పంజరం నుంచి శిలకను వదులుతాడు. వాడి దగ్గర కార్డులు ఉంటే ఆ కార్డులు ఇక్కడ పెడతాడు. వాడు పెట్టిన తర్వాత రామ్మ శిలకమ్మ రా తీసుకురా, ఈ కుటుంబానికి ఏమైందో చూడు, ఈ కుటుంబానికి ఏమైందో చెప్పు అని అంటే అది ఎంతకాడికి రాదు. మీరు గమనించండి, కావాలంటే ఎక్కడికైనా పోండి, చిలక జాతకం చెప్పించుకుని పోండి, పొరపాటు కూడా రాదు. వాడు ఈ జేబులో నుంచి వేరుశనగ విత్తనాలు ఉంటాయే, వేరుశనగ విత్తనాలు లేదా శనగ విత్తనాలు ఉంటాయి చూడండి, అవి ఎప్పుడైతే తీసి చూపిస్తాడో ఒక కార్డు తీసుకొచ్చి వాడి చేతిలో పెడుతుంది, ఇక్కడ తీసుకొచ్చి పడేసిపోతుంది. అది వాడు అప్పుడు దాన్ని చూసి మళ్ళా భూతత్వం ఒకటి పెట్టి వాడు ఏదో పెద్ద పరీక్ష చేసినట్టు, వాడేదో అదేదంటారే పిహెచ్డి చేసినట్టు, అందులో పిహెచ్డి చేసినట్టు కిందికి మీదికి చూసి అబ్బా మీ ఇంటికి శాపం పట్టిందే అంటాడు. మా ఇంటి శాపం పోవాలంటే ఏం చేయాలి అంటే 6 నెలలు తడవాలి, 6 నెలలు చెప్పండి ఎండాలి. 6 నెలలు తడవాలి, 6 నెలలు ఎండాలి. సరే 6 నెలలు తడిసింది, 6 నెలలు ఎండింది, పోయిందా? ఓదరేమండి ఎవరంటే విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, ఇప్పుడు నమ్మవలసింది నమ్మనీడు. నువ్వు మారు మనసే పొందావు, బాప్తిస్మే పొందావు, పరిశుద్ధాత్మ చేత నింపబడతావు, అపోస్తుల సహవాసం అంటుకట్టబడి ఉంటావు, ఆదివారం మందిరానికి వస్తావు, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటావు, ఇంటికి పోయిన తర్వాత పరిశీలన చేస్తావు, అలా ఉందా లేదని చెప్పేసి కనుగొంటావు, అన్ని బాగానే ఉన్నాయి. అయితే నమ్మవలసింది నిన్ను వాడు నమ్మనీడు. నీ ఆత్మ అప్పుడు వర్ధిల్లదు. నీ ఆత్మ ఎంతగా అయితే వర్ధిల్లుతూ ఉంటుందో నీవు వర్ధిల్లుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నీ జీవితంలో గుర్తెరగలగాలి, ఆలోచన చేసుకోగలగాలి. ఇంతవరకు ఏమండి మందిరానికి వస్తూ ఉంటే దేవుని వాక్యం చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని నువ్వు విశ్వసిస్తున్నావు, నమ్ముతున్నావా? దేవుని వాక్యం ఏముంది? నీకు విరోధముగా రూపించబడిన చెప్పండి ఏ ఆయుధమో వర్తిల్లదు. దేవుని వాక్యం ఉంది కదా మనకి. మరి ఆ వాగ్దానం పట్టుకొని ఏమండి అది నమ్మి అది విశ్వసించి దేవుని సన్నిధిలో ఏమైనా మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా? వాడు చెప్పింది నీ మనసులో ఉంటుంది. తలలో ఏం చేశాడంట? మెదడు తీసి పెట్టాడంట. ఎలా జరిగింది ఏంటి అసలు ఇది అని దానికోసం నువ్వు తలబోదుకుంటావు. కానీ ఏమండి 100 సంవత్సరాల క్రితం ప్రభు నీ కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పణంగా పెట్టి ఆయన ఎన్ని వాగ్దానాలు మనకిచ్చాడు.
నీ కోసమేగా, మన కోసమే ఈ లోకానికి వచ్చింది ఆయన. ఆయన చెప్పిన మాట నమ్మగలుగుతున్నావా? ఆయన చెప్పిన మాట విశ్వసించగలుగుతున్నావా? యవనస్తురాలా, మీ అనుభవం మారును గాక. దేవుని మందిరానికి వచ్చిన వారులారా, మీ అనుభవం మారును గాక. హల్లెలూయా. ఏదన్నా అనుకూలత కాకుండా ప్రతికూలమైన పరిస్థితి వచ్చిందా, అప్పుడు వాగ్దానాన్ని చేతపట్టు. ఎన్ని వాగ్దానాలు దేవుడి లేదు. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు అని ప్రార్థన చేసుకోవచ్చుగా. ప్రభా, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని చెప్పారయ్యా. ఆ మాట నా పట్ల, నా పిల్లల పట్ల మీరు నెరవేర్చండి, ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి అనొచ్చు కదా. ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమవుతుంది అని చెప్పారు ప్రభా. అదిగో నేను విశ్వసిస్తూ ఉన్నాను, నా పట్ల ఆ కార్యం చెయ్యండి అని ప్రార్థన చేయొచ్చు కదా. ఎవడో దారిన పోయే దానయ్య, ఎందుకు పనికిరానుడు, ఏమండి దరిద్రుడు, తినేదానికి గతిలీనుడు ఆ మాట చెప్తే ఏమండి అదే లోపల పెట్టుకొని 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 మదన పడిపోతా ఉంటుంది. సంతానం కలగలేదా? దేవుని మాట విశ్వసించవచ్చు కదా. నీలో గొడ్డుతనం అనేది ఇక మీదట ఉండదు అని బైబిల్లో ఉందా లేదా? ఆ మాట పట్టుకోవచ్చు కదా. నేను మీకు ఆరోగ్యం కలుగు చేస్తాను అని దేవుడు చెప్పాడు కదా. ప్రభా, మీరు చెప్పారు, ఆ మాట నా పట్ల నెరవేర్చండి అని ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఇది నమ్మడు, ఇది విశ్వసించడు. నేను తప్ప వేరే దేవుడు నీకు లేడు, ఉండకూడదు అని చెప్పాడు కదా. నమ్మొచ్చు కదా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నమ్మొచ్చు కదా. గుర్తిరుగుదురు గాక. బైబిల్లో మీకు ఒక చిన్న సంభవం చూపిస్తాను, గమనించిన దేవుని బిడ్డలారా. రాజుల 2వ పుస్తకం 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియగా, అతడు, నీవు కన్నులారా దాన్ని చూస్తావు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పాను. ఆ మాట గమనించండి దేవుని బిడ్డలారా. ఆ దేశంలో కరువు వచ్చింది, భయంకరమైన కరువు, తిండి దొరకడంలే. గంజి కాసుకుందాం అనుకుంటే దానికి కూడా దొరకని పరిస్థితి. గాడిద తల కూడా దొరకడంలే. పావురపు రెట్ట, ఏమండి అదైనా కాస్త ఏదన్నా టీలా కాసుకొని తాగుదాం అనుకున్నారు వాళ్ళు. దొరకట్లే, అది కూడా దొరకట్లే. అంత దారుణంగా శత్రువులు ముట్టడి వేస్తే, అంత దారుణంగా ఆ కరువు ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని విలయతాండవం ఆడుతూ ఉంటే సేవకుడు చెప్పాడు, రేపు ఈ వేళకు మీ కరువు తీరిపోతుంది, మీకు సమృద్ధిగా ఆహారము దొరుకుతుంది, నా దేవుడు చెప్పాడు, అది చేస్తాడు అని అంటే, వాడు ఒకడు ఉన్నాడు అక్కడ. ఎవరంటాడు? ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెను. వీడి చేతి మీద రాజు ఆనుకొని ఉంటాడంట. ఈ అయ్యగారు చేయిస్తే ఈ చేతి మీద రాజుగారు ఆనుకొని ఉంటాడంట. రాజుగారు పోతా ఉంటే ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఈయన ఆనుకొని ఉండెను. ఆ వ్యక్తి ఏం చేశాడు తెలిసిన? యెహోవా ఆకాశం ముందు కిటికీలు తెరిచినా కూడా జరగదు పోవాయా. ఏంటి మన దేశంలో ఉన్న జనాభా పరిస్థితి ఏంటి? ఒక్కొక్క వ్యక్తికి పావు కేజీ ఆహారం కావాలనుకున్నా ఎన్ని లక్షల మంది ఉన్నారు మన దేశంలో. ఎంతమందికి రేపు ఈ వేళకు జరుగుద్దా? ఎప్పటి నుంచి కరువుతో బాధపడుతూ ఉన్నాం, ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాం, ఎప్పటి నుంచి బాధపడతాం, ఎప్పటి నుంచి వేదనకు గురైపోతూ ఉన్నాం. జరుగుద్దా? అది జరగదు అని అంటే అప్పుడు సేవకుడు అంటాడు, నువ్వు కనులారా చూస్తావురా. చెప్పిన మాట నమ్మలేదు కదా, నేను చెప్పిన మాట కాదు, ఇది దేవుడు చెప్పిన మాట కదా, నమ్మలేదు కదా, నమ్మవలసింది నమ్మలేదు కదా, నమ్మకూడంది నమ్మేవు కదా, కనులారా చూస్తావు, నువ్వు తినవు, నీకు ప్రాప్తం ఉండదు అని అంటే ఏమండి, చూద్దాం నా మాట గెలుసుద్దో దేవుని మాట గెలుసుద్దో చూద్దాం
అన్నాడు. తెల్లారింది. అక్కడున్న కుష్ఠరోగులు వేక్కువనే లేచి వెళ్ళిపోయి, ఏమండి వాళ్ళు బతకనిస్తే బతుకుదాం, వాళ్ళు చంపేస్తే ఇక్కడున్నా చచ్చిపోయేదే, అక్కడున్నా చనిపోయేదే అని బయలుదేరితే ఎవ్వరూ లేరండి అక్కడ. వాళ్ళు పోయినంత దూరం, వారు వెళ్ళినంత దూరం వస్తువులు పడేస్తున్నాయి, ఆహారం పడేస్తుంది, శుభ్రంగా కడుపు నింపుకున్నారు, దాచుకోవాల్సింది దాచుకున్నారు. ఇది మంచిది కాదు, మనకి దేశమంతా కరువుతో బాధపడుతూ ఉంది, మనం పోయి ఒక మాట చెప్దాం అని ఆ కుష్ఠరోగులతో బాధపడుతూ ఉన్న ఆ రోజు చెప్తే అప్పుడు కూడా నమ్మలా. అయ్యా మేము వెళ్ళామయ్యా, మేము వెళ్ళాం, మా కళ్ళు చూసాయి, మా చేతులు పట్టుకున్నాయి, మా నోటితో మేము తిన్నాం, మా కడుపు నిండింది, శత్రువులే లేరు అని అంటే, ఏం మాటలు చెప్తున్నారా? అదే ఉద్యోగస్తుడు డబ్బున్నోడు చెప్తే నమ్మేవాళ్ళు కదా. ఈడెవరు? కుష్ఠరోగి. ఆ మాట నమ్మలా. అక్కడ ఒకడు ఉంటాడు, ఒకడు అన్నాడు, రాజా ఎంతమంది అయిపోయారు, ఎంతమంది చచ్చిపోయారు, ఏమైనా ఒక 5గురిని పంపిద్దాం, లేదా కొంతమందిని పంపిద్దాం. పంపిస్తే వాళ్ళు చెప్పిన మాట అప్పుడు నమ్మి ఏమండి ఆ ఆహారం తీసుకొని వచ్చి అమ్ముతా ఉంటే అందరూ తీసుకొని తింటా ఉన్నారు. ఈడక్కడే ఉన్నాడు. యెహోవా ఆకాశం ముందు కిటికీలు తెరిచినా కూడా ఇలా జరుగుద్దా? జరగదు, జరగదు. ఈ నమ్మకం అది, ఈడి విశ్వాసం అది. కళ్ళతో చూశాడు, అమ్మబడ్డం చూశాడు, వారి కరువు తీరడం చూశాడు, వారు ఏమండి ఆహారం భుజించడం చూశారు, కళ్ళతో చూశారు. అయితే ఆ తర్వాత చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాడు అక్కడే పడి చనిపోయాడు, వాడికి ప్రాప్తం లేదు. ఈ రోజున కూడా చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయి అంటే, ఏమండి నమ్మవలసింది నమ్మక వర్ధిల్లడంలే, నమ్మకూడని నమ్మి ఏమండి దరిద్రం, శాపం ఏమండి తెచ్చిపెట్టుకుంటా ఉన్నారు. గుర్తెరుగుదురు గాక. హల్లెలూయా. ఆలోచన చేసుకుందురు గాక. దాన్ని మీ వ్యక్తిగత జీవితంలో గ్రహించాలండి. అరే యేసు ప్రభువుని నమ్మి ఇంతకాలమైంది, ఆయన మాట మనం నమ్ముతున్నామా, ఆయన మాట మనం విశ్వసిస్తున్నామా అని ఏ రోజైనా ఆలోచన చేసావా? ఎవరో చెప్పిన మాట మనం నమ్ముతున్నామే, ఎవరో చెప్పిన మాట మనం విశ్వసిస్తున్నామే అని ఏమైనా నిన్ను నీవు పరిశీలన చేసుకోగలిగే స్థితిలోకి రాగలిగావా? ప్రభు అంటాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములో వర్ధిల్లుదువుగాక. హల్లెలూయా. ఆ కార్యం ఒక్కొక్కరి పట్ల జరిగించును గాక. అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఏమండి విశ్వసించు, నమ్మవలసింది నమ్ము, నమ్మకూడదు నమ్మమాక. నమ్మకూడదు నువ్వెందుకు నమ్ముతున్నావు? బైబిల్లో చూద్దామా, చూడండి. హవ్వ ఆదాముల గురించి రాసి ఉందన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని, కాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోతారేమోనని నేను భయపడతా ఉన్నాను రా బాబు, నేను భయపడతా ఉన్నాను అంటాడు దైవ సేవకుడు. ఏంటయ్యా నీ భయము అని అంటే, ఆ రోజున అవ్వని ఆదాముని సర్పం తన కుయుక్తి చేత మోసపరిచింది. అయితే నా ఆశ ఏంటి, నా కోరికేంటి? మిమ్మల్ని ఒక్కడే పురుషుడై ఉన్న యేసయ్యకు ప్రధానము చేయాలి అని ఆశ నాకుంది. హల్లెలూయా. క్రీస్తుకు నేను సమర్పించాలి అని ఆశ ఉంది. అయితే
మోసపరిచినట్లుగా మిమ్మల్ని కూడా మోసపరుస్తుందేమో, మీరు కూడా మోసపోతారేమో, క్రీస్తు యేసునందున్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోతారేమో, నమ్మకూడంది నమ్మేటట్లుగా మీ జీవితాలు తయారవుతాయేమో అని ఆయన భయపడతా ఉన్నాడు. ఇప్పుడు ఆ రోజున చూడండి, దేవుడు చెప్పాడా లేదా? ఆయన ఎలా సృష్టించాడు వాళ్ళని? అవ్వాదామని ఎలా కలుగు చేశాడు ఆయన? దేవుడు ఏ పోలికలైతే ఉన్నాడో, అవునా, ఆయన అంటాడు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన పోలిక చొప్పున చేద్దాం. దేవుడేమో దేవుని పోలిక చొప్పున చేస్తే, ఈ సాతానుగాడేమో అక్కడికి వచ్చి ఏమంటాడో చూడండి. 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడనియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె. దేవుడు ఎలా కలుగు చేశాడు? నోరు తెరవండి. ఏంటంటే చూస్తున్నారు? దేవుడు ఎలా కలుగు చేశాడు? ఆయన ఎలా అయితే ఉన్నాడో ఆ పోలికలో చేశాడు. దేవదూతల్లాగా చేయలే వాళ్ళని. ఈడొచ్చి ఏమంటున్నాడు? మీరు దేవదూతలు అయిపోతారు అంటున్నాడు. అది వాళ్ళు ఏమో తెలుసుకున్నారా? దేవుని పోలికలో దేవుడు మమ్మల్ని చేస్తే, ఒరే దుర్మార్గుడా, నువ్వేంట్రా దేవదూతల పోలిక ధరించుకుంటా ఉంటావు అని ఏమన్నా త్రోసివేశారా, తృణీకరించారంటే ఆ మాట నమ్మారు, ఆ మాట విశ్వసించారండి. తినకూడదు తిన్నారు, చేయకూడదు చేశారు. అందుకని అంటాడు, క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని నేను ప్రదానం చేశాను, కానీ సర్పం కుయుక్తి చేత మోసపరిచినట్లుగా మీరు కూడా మోసపోతారేమో అని భయపడతా ఉన్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబం వర్ధిల్లాలి, నీవు చేస్తున్నది వర్ధిల్లాలి అని ఆశపడితే ఇక మీదటైనా నీ ఆత్మను వర్ధిల్ల చేసుకుందవు గాక. హల్లెలూయా. ఎప్పుడు వర్ధిల్లుతుంది అంటే నమ్మవలసిన వాటిని నువ్వు నమ్మాలి, నమ్మకూడని వాటిని నీవు నమ్మకూడదు. దేవుని వాక్యాన్ని విశ్వసించు. యేసయ్య నోటి ద్వారా జాలువారిన ఆ మాటల్ని విశ్వసించు. ఆ బుద్ధి చెప్పగలిగిన మాటల్ని, గద్దించగలిగిన మాటల్ని, హెచ్చరించగలిగిన మాటల్ని, దయగలిగిన మాటల్ని, నిత్య జీవం దయచేయగలిగిన ఆ మాటల్ని నీవు విశ్వసించు. నమ్మవలసింది నమ్ము, నమ్మకూడదు నువ్వు ఎందుకు నమ్ముతావు? ఒకవేళ ఇప్పటి వరకు నమ్మి 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 వర్ధిల్లలేదేమో, ఏమండి, ఆ స్వభావం నీలో నుంచి తీసివేసుకొని ఇక మీదట నమ్మవలసిన మాట నమ్మి వర్ధిల్లుదువుగాక. రెండో మాట, దినవృత్తాంతముల 2వ పుస్తకం 31:21. దినవృత్తాంతముల 2వ పుస్తకం 31:21 చూడండి. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. హల్లెలూయా. మొదటిది మీకు చెప్పా, ఏంటంటే అది నమ్మవలసిన దాన్ని నీవు నమ్మాలి, నమ్మి నీ ఆత్మను వర్ధిల్లేటట్లుగా చేసుకోవాలి. అప్పుడు అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లుతావు. రెండో మాట మనం అక్కడ గమనిస్తే, అతడు ప్రతి పని హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లాడండి. ఆలోచన చేయండి. ప్రతి పని, ఆ పని ఏదో పైన ఉంది, దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయమందేమి. ఆ మాట చూడండి, 3 ఉన్నాయి అక్కడ. దేవుని మందిర సేవ, ఆ తర్వాత ధర్మశాస్త్ర విషయమందేమి, తర్వాత ధర్మం అంతటి విషయమందేమి.
దేవుని మందిరం సేవ అంటే దేవుని పరిచర్య. ధర్మశాస్త్ర విషయం ఏమంటే దేవుడు చెప్పిన మాటలను బట్టి. ఆ తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే ధర్మమంతటి విషయమందేమి అంటే ప్రతి విషయంలో ధర్మం 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 ధర్మం, అన్యాయం కాదు, అధర్మం కాదు, ధర్మం అంతటి విషయం అందేమి. ఆయన ఎలా చేశాడంటే తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించాడు. అట్టి కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వస్తూ ఏమండి దేవుని మందిరంలో పరిచర్య ఉందా? దేవుని మందిర పరిచర్య విషయంలో అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం వింటూ ఉన్నావా? వింటూ ఉన్న దేవుని వాక్యంలో ఏమండి వాక్యం ప్రకారంగా బ్రతకడం, వాక్య ప్రకారంగా జీవించడం. ఆ తర్వాత రాయబడిన మాట ధర్మ విషయం అంతటి ఏమి, ధర్మం అంతటి విషయం అందేమి అని రాయబడింది. అక్కడ కూడా ఆ విషయంలో కూడా ఆరంభించాడంట. ఆయన ప్రారంభించాడు, మొదలుపెట్టి ఎలా చేశాడు అంటే ప్రతి పని ఎలా చేశాడు? హృదయపూర్వకంగా చేశాడండి. చేసేది ఆయన హృదయపూర్వకంగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో పరిచయం చేసే విషయంలోనైనా, దేవుని వాక్యం చెప్పిన ఆ విషయంలోనైనా, ధర్మం అంతటి విషయంలోనైనా ప్రతిదీ ఆయన ఏం చేశాడు అంటే హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. మన జీవితంలో కూడా మనం చేయగలగాలి, హృదయపూర్వకంగా మనం చేయగలగాలి. అది ఏదైనా సరే దేవుడు నీ చేతికి ఇచ్చిన పని. బైబిల్లో ఒక చోట ఉంటుంది, ఏమో తెలుసునా? వారికి అనుగ్రహించబడిన బలాన్ని నమ్మకంగా ఉపయోగించరంట. దాచుకుని నడిపించబడతారు. అర్థమవుతుందా? దేవుని పరిచర్య చేసే విషయమైనా ఏమంటే ధర్మమంతటి విషయంలోనైనా, దేవుని ధర్మశాస్త్ర విషయం అందేమి ఏమంటే వాళ్ళు హృదయపూర్వకంగా చేయరు, బలవంతంగా. ఎప్పుడు అలా చేయకూడదు. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, దేవుని పని నువ్వు చేస్తే హృదయపూర్వకంగా చేయుదువుగాక. హల్లెలూయా. సనుక్కుంటా గునుక్కుంటా ఏమండి నేనే దొరికినట్టున్నాను, నాకేనా పట్టింది, ఇంకా ఊరికి పట్టలేదా అని ఎప్పుడు సనుక్కోకూడదు. కొనుక్కొని చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. చేసినా ఆశీర్వాదం ఉండదు, వృద్ధిల్లే కార్యక్రమం ఉండదు. హృదయపూర్వకంగా నువ్వు చెయ్యి. ప్రార్థన చేయాలనుకున్నావా? హృదయపూర్వకంగా చెయ్యి. హల్లెలూయా. పరిచర్య చేయాలనుకున్నావా? హృదయపూర్వకంగా చేయి. పాట పాడాలనుకున్నావా? హృదయపూర్వకంగా పాటపాడి దేవుని స్తుతించు. వాళ్ళు ఎవరో పాడుతున్నారు కదా, నేను పాడాలా? వాళ్ళు ఎవరో చప్పడ కొడుతున్నారు కదా, నేను కొట్టాలా? కొట్టమన్నారు కాబట్టి చప్పట్లు కొట్టాలా? చేతులు ఎత్తమన్నారు కాబట్టి చేతులు ఎత్తాలా అని ఎప్పుడు అనుకోమాక. నీకై నీవే హృదయపూర్వకంగా చేతులెత్తి ప్రభుని ఆరాధించుదువుగాక. నీకై నీవే చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుదువుగాక. నీ చేతికి ఇచ్చినది ఏ పనైనా సరే హృదయపూర్వకంగా నువ్వు జరిగించాలి. అట్టి కృపతో ప్రభు ఒక్కొక్కరిని నింపి నడుపునుగాక. కొలస్సీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, 3వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చెయ్యండి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు. హల్లెలూయా. మనం ఎవరికి దాసులమై అంటే మనుషులకు కాదు. మనం ఎవరికి దాసులమై అంటే ఏమండి మందిరానికి వస్తే ఇక్కడ ఉన్నవారికి కాదు మనం దాసులం, మనం దేవునికి దాసులం. హల్లెలూయా. క్రీస్తుకు దాసులం. క్రీస్తు అంటే ఎవరో? అభిషక్తుడు, అభిషేకించబడిన క్రీస్తుకు మనం దాసులమై ఉన్నాం. ఆయనకి మనం దాసులమని ఎరిగి ఏమండి ఆ మాట ప్రభువు వలన
స్వాస్థ్యము పొందుదుమని ఎరుగుదురు గనుక. ఆలోచన చెప్పే దేవుని బిడ్డలారా, మందిరంలో పరిచర్య చేస్తే, లేకపోతే ధర్మంగా బ్రతికితే, లేకపోతే ధర్మశాస్త్రం దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ విధంగా నేను హృదయపూర్వకంగా బ్రతికితే, బలవంతంగా కాకుండా హృదయపూర్వకంగా జీవిస్తే, హృదయపూర్వకంగా దేవుని కోసం బ్రతికితే ఏమండి మనుషుల ద్వారా కలుగుతుంది, మనుషులు ఇస్తారని ఎప్పుడు అనుకోవద్దు. నేను చూస్తూ ఉన్నది దేవుడు. హల్లెలూయా. నేను ఎవరికి పరిచర్య చేస్తున్నామంటే దేవునికి పరిచర్య చేస్తా ఉన్నావు, దేవుని కోసం బ్రతుకుతా ఉన్నావు, ధర్మంగా బ్రతుకుతా ఉన్నావు హృదయపూర్వకంగా. దాని ఫలం ఎవరిస్తారయ్య అంటే మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య దయచేయును గాక. హల్లెలూయా. ప్రభువు వల్ల స్వాస్థ్యం ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదము కనుక మీరు ఏం చేసినా, చాపలు ఏమండి ఊడిసిన, తుడిసిన, బూజు తులిపిన, అక్కడ పడేసిన గ్లాస్ తీసినా, లేకపోతే అక్కడ అసహ్యంగా కనపడుతుందా దాన్ని జాగ్రత్తగా ఏమండి నువ్వు చూసి అలా వెళ్ళిపోకుండా దాన్ని తీసి అది ఊడ్చి జాగ్రత్తగా పెడితే ఏమండి దాని ద్వారా ప్రతిఫలం ఎవరు పొందుకుంటారు? యేసయ్య ద్వారా నీవే ప్రతిఫలం పొందుకొందువుగాక. మీరు ఏమి చేసినను మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. హల్లెలూయా. అట్టి కృప ప్రభువు దయచేయును గాక. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే గాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. హల్లెలూయా.